హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ శుక్రవారం అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు అక్షయ తృతీయ రోజు అమ్మవారికి చక్కగా తులసమ్మకి పూజ చేసుకొని చక్కగా ఎప్పటిలాగానే ముగ్గులు అవి అలంకరించుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని ఇంకా అమ్మవారికి పూజ అయితే సింపుల్గా అయితే చేసుకున్నానండి. లక్ష్మీదేవిని ఇలా అమ్మవారిని పెట్టుకొని పూజ అయితే మొదలు పెట్టుకొని చేసుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఉన్న బడ్జెట్లో ఎంతో కొంత గ్రాము అలాగైనా గోల్డ్ అనేది కంపల్సరీ కొనుక్కుంటాను. ఈ ఇయర్ అసలు కుదరలేదు, కొంచెం పరిస్థితులు అటు ఇటుగా ఉండి కుదరలేదు, గోల్డ్ కొనుక్కోలేదు అసలు. మీ అందరూ చక్కగా అక్షయ తృతీయ పూజ, అమ్మవారి పూజ, అమ్మవారి ఆశీస్సులు అన్నీ చక్కగా చేసుకున్నారని అమ్మవారికి హారతి ఇచ్చి అందరూ సుఖ సంతోషాలతో గోల్డ్ కొనుక్కున్నా కొనుక్కోకపోయినా అమ్మవారి ఆశీస్సులు అయితే కంపల్సరీ అందరికీ ఉంటాయండి. కాకపోతే మనకి సెంటిమెంట్ కదా, మన ఆడవాళ్ళకి బాగా ఇష్టంగా కొనుక్కుంటాం కదా, కొనుక్కున్నప్పుడు మనకి ఒక పాజిటివ్ సంతోషం అనేది మన మనసులో నిండుగా ఉంటుంది. కాబట్టి అది ఈ సంవత్సరం నాకైతే మిస్ అయింది, కొనుక్కోలేదు. కాబట్టి పర్వాలేదు, దేవుడు దానికి మించి స్వామి అమ్మవారు నాకు కంపల్సరీ ఇస్తారని కోరుకుంటాను. మీ ఇంట్లో అక్షయ తృతీయ శుక్రవారం అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారితో కలిసి మీరు గోల్డ్ అంత మంచి కొనుక్కొని సంతోషంగా ఉన్నారని కోరుకుంటాను. ఇదైతే తర్వాత మిరపకాయలు, చల్ల మిరపకాయలు, పెరుగు మిరపకాయలు, ఇంకా నానా రకాలుగా అంటారు కదా, అలాగా చల్ల మిరపకాయలు పెట్టడానికి నేనైతే తీసుకున్నానండి. ఎందుకంటే ఇవి మంట ఉండవు, ఎక్కువ కారం అనేది ఉండదు. ఎలాగో సమ్మరే కాబట్టి మిరపకాయలు పెట్టడానికైతే తీసుకున్నాను. ఇవైతే అసలుకి సైడు పప్పుచారులోకి కానీ ఇలా పెరుగు చారులకు కానీ దేంట్లోకైనా కానీ చాలా బాగుంటాయి కదా. నాకు బయట చూసినప్పుడు బయట కూడా దొరుకుతాయి, చూసినప్పుడు బాగా ఇష్టంగా అనిపిస్తుంది. కానీ బయట చాలా ఎక్కువ సాల్ట్, మనం తినలేనంత సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం నేను నాకు తగ్గట్టుగా చేసుకుందామని చెప్పేసి ఇలా అయితే పచ్చిమిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టేసుకొని చక్కగా నీట్గా కడిగి వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను చల్లమిరపకాయలు పెట్టుకోవడానికి. అసలు మామూలుగా అయితే అంతా రెడీ అయిపోయినాక చాలా ఇష్టంగా తిన్నాము, బాగా అనిపించినాయి. అయ్యో ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోలేదు ఎందుకు అని అనిపించింది. ఇలా ఘాట్లన్నిటికీ వరుసగా పెట్టుకున్న తర్వాత మజ్జిగ ఎంత నా దగ్గర ప్రస్తుతానికి ఉన్న మజ్జిగ అయితే పోసేసి ఆ నైట్ అయితే పెట్టేశానండి. అదిగోండి ఇవి ఉన్నాయి, ఇంతవరకు అయితే పోసేసి పెట్టేశాను. మామూలుగా అయితే ఒకేసారి పోసేసుకోవచ్చు, కాకపోతే మళ్ళీ తర్వాత పోద్దాం అన్నట్టు, నెక్స్ట్ డే కూడా పోద్దాం అన్నట్టు ప్రస్తుతానికి అవి పోసేసి అలా పెట్టేశాను. ఇదిగోండి అప్పటికే ఇలా ఒక కొంత వరకైతే కలర్ మారింది. తర్వాత మంచిగా మళ్ళీ మజ్జిగ అనేవి చేసేసి ఉప్పు అది కూడా వేసి ఇలా 2-3 రోజులు ఇలా పచ్చిమిరపకాయల్లోని ఆ గ్రీన్నెస్ అనేది కంప్లీట్గా పోయేటట్టు ఒక 4 రోజులు అయితే పెట్టేశాను. అవి కిందకి మీదకి కలుపుకుంటూ పెట్టుకున్నాను. అందరికీ వచ్చులేండి, చేసుకుంటూ ఉంటారు, కానీ నేను చేసిన విధానాన్ని కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. చూడండి కంప్లీట్గా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, డే బై డే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఉప్పు, ఆ మజ్జిగ, చిక్కటి మజ్జిగ అవన్నీ చక్కగా మిరపకాయలకైతే కంప్లీట్గా పట్టేసి ఉంది. ఇలా రెడీ అయిపోయాయి. ఇవైతే ఒక 4 రోజుల తర్వాత అయితే డే బై డే నేను ఇలాగ కిందకి మీదకి తిప్పుకుంటూ
ఉన్నాను. ఇవైతే తర్వాత నేను మొత్తం ఇవి అంటే వేరే గిన్నెలోకి వేసుకొని ఇలా ఎండలో అయితే పెట్టేసుకున్నాను. ఇవి కూడా ఎండలో బాగా ఎండ వస్తుంది కాబట్టి ఒకేసారి కాస్త ఎండినా నెక్స్ట్ డే ఇంకా కంప్లీట్గా ఎండిపోతాయండి. సమ్మర్ కాబట్టి చాలా బాగా వచ్చాయి. అంటే నాకు తగ్గట్టుగా ఆ పులుపు కానీ, మిరపకాయలకు పట్టిన ఆ పులుపు కానీ, సాల్ట్ కానీ నాకు తగ్గట్టుగా నా టేస్ట్కి బాగున్నాయి. నా టేస్ట్కి తగ్గట్టుగా హెవీగా లేకుండా అలానే తక్కువగా లేకుండా సమపాళ్ళలో చక్కగా ఉన్నాయి. నా టేస్ట్కి తగ్గట్టు వచ్చాయండి. 1 or 2 days చక్కగా ఇలా ఎండలో పెట్టేసుకుంటే ఇలా కొంచెం అటు ఇటు లోపల ఏమన్నా పచ్చి ఉన్నా కానీ నెక్స్ట్ డే కూడా కంప్లీట్గా బాగా గలగల అంటూ చూడండి ఈ విధంగా ఎండిపోయి మనకి రెడీ అయిపోయినాయి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నోటిఫికేషన్తో వీడియో అనేది మీ దాకా వస్తుంది. చూడండి చక్కగా సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.